హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మనం బొబ్బర్ల కూర అయితే చేసేసుకుందాం. ఫస్ట్గా బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవన్నీ కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు, దాంట్లోనే వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు అన్నీ కలిసే విధంగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్, అవన్నీ కూడా బాగా వేగిపోయేలాగా వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం టమాటోలు కూడా వేసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తర్వాత మనం ఉడికించుకున్న బొబ్బర్లు దాంట్లో వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కలుపుతున్నాం కదా, అలాగా ఇది రోటీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పైన వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ని దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత కారం, మన స్పెషల్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి. అంతా దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవాలి. మన బొబ్బర్ల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర పెట్టి గార్నిష్ చేసేసుకోవడమే. రైస్లో వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.